హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10th బయాలజీలో సెకండ్ లెసన్ శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థలోని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. ప్రతి లెసన్లో మీకు తెలుసా అని మనకి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇస్తారు బాక్సుల్లో. అవి చూద్దాం. ఈ లెసన్లో ఉన్నవి: ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోనులను కలిగి ఉండి వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులలోని లోపలి పొర ఎక్కువ ముడతలు పడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తులలోని వాయుకోశ గోనులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. నెక్స్ట్ అండి, మన ఊపిరితిత్తులు స్పాంజీలాగా ఉంటాయి. ఇవి రెండు ఒకే పరిమాణంలో ఉండవు. ఉరంకుహరంలో ఎడమవైపు గుండె ఉండడం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తి కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ప్లూరా అనే 2 పొరలుంటాయి. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను అఘాతాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి కాపాడుతుంది. ప్లూరా అనే పొర చూడండి. అఘాతాల నుండి అంటే ఏమైనా యాక్సిడెంట్లు, ఏమైనా ప్రాబ్లమ్స్ అవి వస్తాయి కదా, అఘాతాల నుండి కాపాడుతుంది ఈ ప్లూరా పొర అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీలీటర్లు. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మిల్లీలీటర్ల గాలిని లోపలకు తీసుకొని బయటకు వదులుతాం. మనం పూర్తిగా ఊపిరితిత్తుల్లోని గాలిని బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మిల్లీలీటర్ల వాయువు ఊపిరితిత్తులో మిగిలే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ అండి, సముద్ర మట్టం దగ్గర హెమోగ్లోబిన్ ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్తో బంధాన్ని ఏర్పరిచి ఆక్సిహెమోగ్లోబిన్గా మారుతుంది. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన అంటే 8 మైళ్ళు అన్నమాట ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం 5వ వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. పైన అన్నమాట సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన తక్కువ ఆక్సిజన్, 5వ వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. ఈ పరిస్థితులలో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతో కలిసినట్లయితే రక్తం కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. కృత్రిమమైన పద్ధతిలో ఆక్సిజన్ సిలిండర్లతో ఆక్సిజన్ సరఫరా లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యం. ఆధునిక విమానాలలో ఆక్సిజన్ను సరిపడినంత ఒత్తిడిలో ప్రయాణికులకు అందేలా ఏర్పాటు ఉంటుంది. సముద్రపు లోతుల్లోకి వెళ్ళే గజ ఈతగాళ్ల సమస్యలు వేరే విధంగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దామండి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులన్నింటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం గ్లూకోజ్. అన్ని జీవులలోనూ గ్లూకోజ్ 2 దశల్లో ఆక్సీకరింపబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. రెండవ దశలో ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరువిక్ ఆమ్లం కార్బన్ డయాక్సైడ్ నీరుగా ఆక్సీకరించబడుతుంది. దీనితో పాటు ఎక్కువ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో పైరువిక్ ఆమ్లం ఇథనాల్గా కానీ లాక్టిక్ ఆమ్లంగా కానీ మార్చబడి ఆక్సిజన్ సమక్షంలో జరిగే చర్యలలో కంటే 10వ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది. అంతేనండి. ఈ లెసన్లో మీకు తెలుసా అనే పాయింట్స్ అయితే ఇంకా లేవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.